అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. భూమి మీద మనం బతకగలుగుతామా, మనకు చేత కాదా, ఈ పని జరుగుద్దా లేదా, ఎంతో నీరసం పడిపోతారు. కానీ పడకండి, ఆ పని జరుగుద్ది. దేవుణ్ణి ప్రార్థన చేయండి. మీ అవసరము దేవుడు తీరుస్తాడు, టయానికి ఆహారం అందిస్తాడు, దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు, మంచి ఆరోగ్యం దయచేస్తాడు. ఈరోజు చూడండి, దేవుడి చిత్తము ఏదైనా లేకపోతే జరగదు, ఆయన చిత్తంలోనే జరుగుద్ది. ఎంతోమంది బాధల్లో పడిపోతారు, ఎంతోమంది చిక్కుల్లో పడిపోతారు, ఎంతోమంది వ్యాధుల్లో పడిపోతారు. ఎందుకు తెలుసా? ఆయన మాట మనం వినం కాబట్టి. ఏ రోజు ఏమి రావాలనో, ఏ రోజు ఏమి జరుగుద్దో అది దేవుడికే తెలుసు, కానీ మనకైతే తెలియదు. మనము సహనము కలిగి ఆయన దగ్గర ఉంటున్నామా, ఎన్నో బాధలతో ఉంటామా, ఎన్నో వ్యాధులతో ఉంటామా, ఎన్నో శోధనలతో ఉంటామా. ఈరోజు ఒక సేవకులు మరి ఎంతగానో ప్రయాసపడతారు. సేవకులు బలిపీఠం దగ్గర నిలబడి ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఎన్ని వ్యాధి బాధలు ఉండ, వాళ్ళకి ఎంత కాళ్ళు నొప్పులైనా, వాళ్ళకి ఎంత బలహీనతలు ఉండ, జ్వరంలో ఏ స్థితిలో వాళ్ళు ఉండా ఆ దేవుడి చిత్తానికి నిలబడి ఉంటారు. ఎందుకు తెలుసా? ఆయన కొరకు జీవించేవారు ఆయన మీ కొరకే జీవిస్తున్నాడు కాబట్టి, మన కొరకు దేవుడు జీవిస్తున్నాడు కాబట్టి బాధ్యత కలిగి ఉంటాము, బాధ్యత కలిగి సేవ చేస్తాము, బాధ్యత కలిగి సమాధానం పరుస్తాము, బాధ్యత కలిగి అందరి కొరకు ప్రార్థన చేస్తాము. అది దేవుడి సేవ అంటే మాటలు కాదు, చనిపోయి బతికి ఉండట్టు. దేవుడి సేవ అంటే చనిపోయిన వారు పాపం చేయరు కదా, బతికి ఉండి కూడా మేము పాపం చేయకుండా చనిపోయి ఉన్నాము. అందుకే రక్షణ అభిషేకం దేవుడు ఇచ్చారు. ఆ దేవుడి ఇచ్చిన అభిషేకంతోనే ఇక్కడ నేను యెహోవా వీరే ప్రార్థన మందిరం, యెహోవా వీరే ప్రార్థన మందిరంలో ఆయన ఆజ్ఞతోనే నెరవేరుస్తున్నాడు. దేవుడు గొప్పవాడై ఉన్నాడు, ఘనవంతుడై ఉన్నాడు, బలపరిచేవాడై ఉన్నాడు, ఘనపరిచేవాడై ఉన్నాడు, మనకు దీవించేవాడై ఉన్నాడు. దేవుడు గొప్పవాడై ఉన్నాడు. అందరి కొరకు ప్రార్థన జరుగుతూ ఉంటుంది ఈ మందిరంలో. మీ అందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా రక్షకుడా, సమస్తం మీరు వెరిగై ఉన్నారు. ప్రతి వారిని మంచి ఆరోగ్యం దయచేసి, పసిబిడ్డలు పెద్దవాళ్ళని యవనస్తులకు మీరు దీవించి రాకపోకలు తోడుగా ఉండి, అయ్యా వాతావరణము ఎంతోమంది మరి నాయన నీళ్ళ జలములు మరి నాయన ఆనాడు సునామీ వచ్చినట్టు ఈనాడు కూడా అలాగా ఎన్నో జరుగుతున్నాయి ప్రభువా. నీ చిత్తంలోనే బిడ్డలు మరి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయి ఉన్నారు. ఆ బిడ్డలు లేని లోటు తీర్చి కుటుంబాలకు మేలు చేయండి, ఆశీర్వదించండి, వాళ్ళ ఘనపరచండి ప్రభువా. పసిబిడ్డలు పెద్దవాళ్ళని యవనస్తులని మీరు దీవించండి. ఈ భూమి వందున మీరు ఉన్నారు. మంచి పంటలు ఇవ్వండి, మంచి ఆహారం ఇవ్వండి, ప్రతి వారిని మీరు దీవించండి. మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన కానుక నూరెంతులు ఎంతలుగా చేయండి, ఆశీర్వదించండి. ఘనమైన కార్యాలు మీరు జరిపించి మేలు చేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. అందరూ బాగుండాలని జీవించదు.